చిన్న పల్లెటూరులో ఒక పేద రైతు ఉండేవాడు. రోజూ తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు అతనికి నేలలో ఒక వింత విత్తనం కనిపించింది. ఆ విత్తనం బంగారు రంగులో మెరిసిపోతూ ఉండింది. రైతు ఆశ్చర్యపోయాడు. ఆ విత్తనాన్ని తన పొలంలో నాటాడు. కొన్ని రోజుల తరువాత ఆ విత్తనం ఒక పెద్ద చెట్టుగా పెరిగింది. కాని అది సాధారణ చెట్టు కాదు. ఆ చెట్టు కొమ్మల మీద బంగారు నాణాలు వేలాడుతూ ఉండేవి. రైతు కొన్ని నాణాలు తీసుకుని గ్రామంలో పేదవారికి సహాయం చేశాడు. ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయింది. ఒక రాత్రి కొంతమంది దొంగలు వచ్చారు. వాళ్లు ఆ చెట్టును పూర్తిగా నరికేశారు. అందులో ఉన్న బంగారు నాణాలు అన్నీ తీసుకుని ఆ చెట్టును కూడా తీసుకెళ్లిపోయారు. ఉదయం రైతు పొలానికి వచ్చి చూసేసరికి అక్కడ ఖాళీ నేల మాత్రమే మిగిలింది. రైతు బాధగా అక్కడే నిలబడ్డాడు. అప్పుడే ఒక్కసారిగా వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆమె రైతు మంచితనాన్ని చూసి సంతోషించింది. ఆమె అతనికి వరమిచ్చింది. ఆ రోజునుంచి రైతు పొలంలో పంటలు ఎప్పుడూ సమృద్ధిగా పండాయి. ఆ రైతు జీవితం మళ్లీ సంతోషంగా మారింది.